మనబడి మన భవిష్యత్తులో భాగంగా మంజూరైన ఏసీఆర్లకు సంబంధించి స్పెల్ 2లో మంజూరైన ఏసీఆర్లను ప్రస్తుత స్థితిని స్టేజ్ని క్యాప్చర్ చేయమని అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇది మొబైల్ యాప్లో చేయాలని మనందరికీ తెలుసు. సో ముందుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక మనకు సెలెక్ట్ ద పేజ్ అనే ఇదైతే కనబడుతుంది. సో అందులో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 2A ఇలా కనబడుతుంది. సో మనం పేజ్ 2కి సంబంధించిన ఏసీఆర్లను క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పేజ్ 2ని ఎంచుకోవాలి. తర్వాత యూజర్ ఐడెంటిఫికేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. సెలెక్ట్ ద మెథడ్ టు లాగిన్ ఉంటుంది. యూజ్ స్క్రీన్ లాకా యూజ్ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ లాగిన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. లాగిన్ అయ్యాక మనకు ఓపెనింగ్ స్క్రీన్ అయితే ఇలా కనబడుతుంది. ఎవరు ఇంజనీరింగ్ లాగిన్లోనైతే మనం లాగిన్ అయ్యామో వాళ్ళ ఐడి, వాళ్ళ రోల్ ఏంటనేది కనబడుతుంది. స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని కనబడుతుంది. పిఎఫ్సి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని కనబడుతుంది. ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ అని కనబడుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే స్క్రీన్లో స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చే స్క్రీన్లో చూస్ ద ఫ్లో అని కనబడుతుంది. ఫిజికల్ స్టేజ్ ఆఫ్ ఎంబీఎన్ఎన్, ఆర్డబ్ల్యూఎస్ వర్క్, శాంక్స్ అండ్ ఏసీఆర్స్ అని కనబడుతుంది. శాంక్స్ అండ్ ఏసీఆర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత మనం ఎంచుకోబోయే ఏసీఆర్ స్పెల్ 1 స్పెల్ 2 అని అడుగుతుంది. స్పెల్ 2ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. స్పెల్ 2 సెలెక్ట్ చేసుకోగానే టోటల్ నెంబర్ ఆఫ్ ఏసీఆర్ శాంక్షన్, ఆ స్కూల్కి ఎన్ని ఏసీఆర్లు శాంక్షన్ అయినాయో కనబడుతుంది స్పెల్ 2లో. అందులో గ్రౌండ్ ఫ్లోర్లోని, ఫస్ట్ ఫ్లోర్లోని, సెకండ్ ఫ్లోర్లోని, థర్డ్ ఫ్లోర్లోని ఫిగర్ వేయాల్సి ఉంటుంది. ఆ స్కూల్లో ఒక్క ఏసీఆర్ మాత్రమే శాంక్షన్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో నెంబర్ ఆఫ్ ఏసీఆర్ శాంక్షన్ 1 వేస్తాము. శాంక్షన్ ఏసీఆర్స్ 1 వేసాక ఆ ఏసీఆర్ స్టార్ట్ అయిందా, వర్క్ స్టార్ట్ అవ్వలేదా అనేది నెంబర్ ఆఫ్ ఏసీఆర్స్ ఎట్ టు బి స్టార్టెడ్ అనే దాంట్లో వేయాలి. స్టార్ట్ అయ్యి ఉంటే కనుక 0 ఇస్తాం. స్టార్ట్ కాకపోతే 1 వేయాలి. మిగతా ఫ్లోర్స్ అన్నీ 0లో వేసుకోవాలి. డిజిట్స్ అన్నీ వేసాక కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఒక్కసారి సబ్మిట్ చేస్తే మరలా మోడిఫికేషన్ చేయడానికి అవ్వదు అనే మెసేజ్ కనబడుతుంది. దాన్ని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్పెల్ 2 ఏసీఆర్ల స్టేజ్ వైజ్ ఫోటోలను క్యాప్చర్ చేయాలి.